వెల్కమ్ టు సి వాయిస్ న్యూస్. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ప్రజలకు కంటి వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కంటి వైద్య విభాగం నందు కంటి పరీక్షలకు సంబంధించిన ఆధునిక కంటి వైద్య పరీక్షల సామగ్రి సుమారు 27 లక్షల ఖరీదు చేసే పరికరాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆధునిక పరీక్షల పరికరాల ద్వారా మేలైన కంటి చూపును పొందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగం డాక్టర్ మల్లికార్జున్, DCHS పాల్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది AR ఆటో రిఫ్రాక్షన్ సైమల్టేనియస్ రికార్డ్ ఫ్యామిలీ చేసుకోవాలి. సో దట్ తక్కువ టైం అయిపోతుంది. 5 years మెయింటైన్ చేశారు. లెన్స్ మీద ఒకసారి ఒపాసిటీ ఫామ్ ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేటివ్ లెన్స్ ఒపాసిటీ ఫామ్ చెప్పి బ్రేక్ చేయడానికి కూడా ప్రజారోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారని జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు పొందిన తహసీల్దార్ శ్రీవజోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి దంత శుభ్రత ఎంతో అవసరమని శ్రీ చైతన్య దంత వైద్యశాల డాక్టర్ వి శివకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం శ్రీ చైతన్య దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది పిల్లలకు దంత పరీక్షలు చేశారు. ముఖ్యంగా పిప్పు పళ్ళు రావడానికి గల కారణాలు విద్యార్థులకు వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అంతేకాకుండా దంత సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి సుధా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణ రెడ్డి, వాసవి కన్యకా పరమేశ్వరి దంపతుల ఆర్థిక సహాయంతో కూరగాయల హోల్సేల్ కాటా వ్యాపారస్తులు భక్తులచే సేకరించబడిన విరాళాలతో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అన్న సమారాధనకు దాతలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరికి కూడా కుడిసే పైకి లాగాలి, కమిటీ సభ్యులు సైతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. భక్తులు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసినటువంటి ఒక భక్తులు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే సర్వదా సర్వేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఒక భక్తులు అలాగే ప్రార్థిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాలకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ అన్నదాన ప్రసాద వితరణకు ఎవరైనా భక్తులు విరాళించినటువంటి భక్తులు ఎవరైనా ఉన్న గడల గుడి వద్ద గల మా కౌంటర్ వద్దకు వచ్చి రచనకు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా కుకునూరు గ్రామంలోని పాత రామాలయం వద్ద శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ కృతువును వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తమాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని గూర్చి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, సనాతన ధర్మం మన ముందు తరాల వారికి కూడా అందాలి అన్న ఉద్దేశమే మన ఆలయంలో దేవాలయాలు వాటి యొక్క నిర్వహణ. మనకి కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనకి సులభమైన మార్గం ఏమిటంటే అర్చావతార స్వరూపుడైన భగవంతుణ్ణి సేవించటం. అంటే ఒక విగ్రహ రూపంలో స్వామిని మన ఇంట్లో కానీ, లేదా అందరూ కలిసి ఒక మందిరంలో కానీ, లేదా ఒక ఆలయం నిర్మించి ఆలయంలో కానీ, లేదంటే స్వామివారు వెలిసిన క్షేత్రంలో కానీ వెళ్ళి ఆయన్ని కనుక సేవించి ప్రార్థిస్తే కృతత్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞము, యాగము, దానము, తపస్సు ఇవన్నీ చేయాలట. కానీ కలియుగంలో మనం ఆ భగవంతుణ్ణి చేరి ఆయనకి నమస్కరించి ఆయన నామాన్ని సంకీర్తన చేస్తే చాలట, స్వామి పొంగిపోతాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.